హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మిరపకాయ టమాటో పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇదైతే చాలా టేస్టీగా వస్తుంది ఈ పచ్చడి. మీరైతే ఈ పచ్చడిని అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్రనైతే యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అయితే జీలకర్రనైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోనే 2 స్పూన్స్ అయితే కొత్తిమీరలనైతే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై అయితే చేసుకోండి. మెంతులు 5 అన్న 6 అన్న మెంతులనైతే వేసేసుకోండి. వీటిలనైతే ఫ్రై అయితే చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 అన్న 6 అన్న మిరపకాయలనైతే తీసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు, మనం వేయించుకున్న కొత్తిమీరలు ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. అందులో ఎల్లిపాయలు కూడా నేనైతే వేసుకున్నా. ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఆవాలు జీలకర్రనైతే యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత చిటికడంతా పసుపునైతే యాడ్ చేసుకొని ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్నది అయితే వేసుకుందాం. నేనైతే 2 టమాటోలను అయితే తీసుకొని అవిట్లనైతే కట్ చేసి మిక్సీ జార్లనైతే వేసుకోండి. ఆ తర్వాత అవైతే ఇప్పుడైతే ఆయిల్లోకి అయితే వేసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగు న్యూ వంటలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి.